నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణలో త్వరలోనే పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ప్రధాన పార్టీ ఫోకస్ మొత్తం ఈ ఎన్నికలపైనే ఉంది. ముఖ్యంగా బీఆర్ఎస్ గెలుపు కోసం కసరత్తును ప్రారంభించింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురు దెబ్బ తగలడంతో ఈసారి అత్యంత జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎర్రవెల్లిలో తన ఫామ్ హౌస్లో ఎంపీలతో ప్రత్యేకంగా సమావేశమైన గులాబీ దళపతి వచ్చే పార్లమెంట్ సెషన్లో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేశారు. అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల పక్షాన పోరాడడమే బీఆర్ఎస్ కర్తవ్యమని, ఆ దిశగా ముందుకు సాగాలని ఎంపీలకు సూచించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్లందరికీ సీట్లు ఇచ్చి దెబ్బతిన్న బీఆర్ఎస్ ఈసారి లోక్సభ ఎన్నికల్లో పూర్తిగా వ్యూహం మార్చినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాల్లో మెజారిటీ స్థానాలు గెలుచుకునే వ్యూహంలో భాగంగా ఈసారి సిట్టింగుల్లో అందరికీ టికెట్లు దక్కలేదని సమాచారం. అయితే ఇప్పటి వరకు 4 సిట్టింగ్లకు లైన్ క్లియర్ అయ్యింది. ఖమ్మం నుంచి నామా నాగేశ్వరరావు, మహబూబాబాద్ నుంచి మాలోతు కవిత, జహీరాబాద్ నుంచి బీబీ పాటిల్, చేవెళ్లలో మల్లి రంజిత్ రెడ్డిలకు టికెట్ కన్ఫర్మ్ చేసింది అధిష్టానం. పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేత ఉండగా ఈసారి పోటీ చేసేందుకు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రయత్నిస్తున్నారు. దీంతో అధిష్టానం సర్వే ద్వారా గెలుపుకు అవకాశం ఉన్న వారికే టికెట్ ఇవ్వాలని సూచిస్తోంది. ఇక మెదక్ లోక్సభ నియోజకవర్గం టికెట్ కోసం దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డిలు పోటీ పడుతున్నారు. అయితే కేసీఆర్ మాత్రం ప్రభాకర్ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గం స్థానం కోసం సిట్టింగ్ ఎంపీ ఎంఎస్ఎన్ రెడ్డి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్లు పోటీ పడుతున్నారు. ఇద్దరు బలమైన నేతలే వరంగల్ లోక్సభ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎంపీ పి దయాకర్, మాజీ మంత్రి రాజయ్యలు టికెట్ ఆశిస్తున్నారు. అయితే అధిష్టానం మాత్రం సిట్టింగ్కే జై కొట్టనున్నట్లు సమాచారం. నాగర్ కర్నూల్ లోక్సభ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎంపీ రాములు, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజులు సీటు కోసం పోటీ పడుతున్నారు. కరీంనగర్ లోక్సభ నియోజకవర్గం నుంచి మాజీ ఎంపీ వినోద్ కుమార్, ఆదిలాబాద్ లోక్సభ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు టికెట్ ఆశిస్తుండగా నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గంలో ఎమ్మెల్సీ కవిత, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పోటీ పడుతున్నారు. ఇక్కడ ఈసారి జీవన్ రెడ్డికి టికెట్ ఇవ్వాలని అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. మల్కాజ్గిరి టికెట్ కోసం ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ పోటీ పడుతున్నారు. అయితే కేటీఆర్ కు రామ్మోహన్ మంచి స్నేహితుడు. గతంలో కూడా ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డారు. అందుకే ఈసారి బొంతుకు టికెట్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తలసాని సాయి కిరణ్, బీఆర్ఎస్ సీనియర్ నేత రావుల శ్రీధర్ రెడ్డిలు సికింద్రాబాద్ టికెట్ ఆశిస్తున్నారు. అయితే కేసీఆర్ తలసాని సాయి కిరణ్ కే గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని చూస్తున్నారట. నల్గొండలో మాజీ ఎమ్మెల్యే పైలశేఖర్ రెడ్డి, బీఆర్ఎస్ నేత కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి, భువనగిరిలో గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు యువనేత గుత్తా అమిత్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకుడు బాలరాజు యాదవ్ హైదరాబాద్ టికెట్ కోసం పి శ్రీకాంత్ ప్రయత్నిస్తున్నారు. వీరిలో చాలా మందికి గెలుపుకు అవకాశం ఉన్న వారినే సెలెక్ట్ చేశారని తెలుస్తోంది. ప్రస్తుతం ఎంపీ అభ్యర్థుల లిస్టు రెడీ అయ్యిందని బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. అయితే మరోసారి క్రాస్ చెక్ చేసుకున్నట్లు సమాచారం. అయితే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాగానే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎంపీ అభ్యర్థులను ప్రకటిస్తారని తెలుస్తోంది. జాబితా విడుదల తర్వాత బీఆర్ఎస్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.